హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో ఎస్ఎస్సి ఆన్సర్ కీ రిలీజ్ చేశారు కదా. సో అది ఎలా చెక్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఆన్సర్ కీ అని టైప్ చేయండి. ఇంకా 2024 అని కనిపిస్తుంది కదా. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఆన్సర్ కీ 2024 దాని మీద క్లిక్ చేయండి. సో మీకు ఇలా ర్యాండమ్ గా కొన్ని వెబ్సైట్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఈ వెబ్సైట్స్ లో మీరు అడ్డా 24/7 ఉంది కదా. సో ఈ అడ్డా 24/7 వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. అండ్ మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇలా ఒక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ యాక్టివ్ లింక్ అని కనిపిస్తుంది కదా. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఆన్సర్ కి డౌన్లోడ్ లింక్ యాక్టివ్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్ గా ఎస్ఎస్సి ఒఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ మీ రోల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. ఇక్కడ గుర్తుంచుకోండి, రిజిస్ట్రేషన్ నెంబర్ కాదు, రోల్ నెంబర్. రోల్ నెంబర్ మనకి హాల్ టికెట్ లో ఉంటుంది. అండ్ ఇది ఎగ్జామ్ కి మారిపోతుంది అనమాట. రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ప్రతి ఎగ్జామ్ కి కామన్ గా ఉంటది, కానీ రోల్ నెంబర్ మాత్రం ఎవ్రీ ఎగ్జామ్ కి మారిపోతుంటది. సో మీరు ఇక్కడ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఆ హాల్ టికెట్ లోనే మీకు పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఇక్కడ మీ రోల్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు మీకు మీ రెస్పాన్స్ షీట్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఇలా ఒక ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ అని వచ్చింది కదా. ఇక్కడ క్లిక్ హియర్ టు జనరేట్ ఇట్ అని ఉంది కదా. సో ఇక్కడ అయితే క్లిక్ చేయండి. హియర్ అనే వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ రెస్పాన్స్ షీట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇది మీ రెస్పాన్స్ షీట్ అన్నమాట. మీరు అటెంప్ట్ చేసిన పేపర్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది ఒఫీషియల్ కీ అన్నమాట. ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, ఇది ఒఫీషియల్ కీ. అండ్ మీరు చూస్ చేసిన ఆన్సర్ ఏంటో ఇక్కడ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసారు కదా, చూజ్ అన్ ఆప్షన్. చూజ్ అన్ ఆప్షన్ అంటే మీరు టిక్ చేసిన ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇది, ఒరిజినల్ ఆన్సర్ ఇది, మీరు పెట్టిన ఆన్సర్ అయితే ఇది. సో ఇలా మీ కీ అయితే చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కౌంట్ చేసుకోండి. సో మీకు వచ్చిన స్కోర్ ఒక 3 to 15 మార్క్స్ వేరియేషన్ ఉంటది ఒరిజినల్ స్కోర్ తో. ఎందుకంటే మనకి ఎస్ఎస్సి లో గ్రేస్ మార్క్స్ అనేవి ఉంటాయి, అది నార్మలైజేషన్ మార్క్స్ అంటారు. సో నార్మలైజేషన్ మార్క్స్ మనకి ఎలా అవార్డ్ చేస్తారంటే మనం అటెంప్ట్ చేసిన యాక్యురసీ బట్టి అండ్ మన ఎగ్జామినేషన్ షిఫ్ట్ డిఫికల్టీ బట్టి మనకు ఆ నార్మలైజేషన్ మార్క్స్ అయితే ఇస్తారు. సో ఈ ఆన్సర్ షీట్ అయితే ఇలా ఓపెన్ చేయాలి. అండ్ మీకు ఇక్కడ ప్రింట్ అని కనిపిస్తుంది కదా, మీకు కావాలంటే ఆన్సర్ షీట్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్ లో కానీ మీకు పేపర్ అనేది ఇలా ప్రింట్ అవుతుంది. సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు పేపర్ అనేది సేవ్ అవుతుంది. సో ఈ పేపర్ అయితే ఇట్లా సేవ్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు చెక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.